ఏండోయ్, బాగున్నారా? ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పి ఆ, ఏంటండి అదేనంటే బొబ్బట్లు చేసామండో ఈ రోజు. ఆ బొబ్బట్ల లోపల ఏంటనుకున్నారు? ఊరికే సరదాగా ఎవరికో చుట్టాలకి ఇవ్వడం కోసమని బూరెలు చేసామండి. ఆ బూరెల్లో పెట్టుకుని ఏమి తోపు అంటే అది పెసరపప్పును శనగపప్పుతో కలిసి అండి ఆయి బూరెలు వండుతారండోయ్. ఈసారి ఆ బూరెలు వండినప్పుడు మీకు వీడియో పెడతాను. ఉన్నప్పుడు తీయలేదులేండి, బిజీగా ఉండి. అది తోపు ఉంటది కదండి, దాన్ని దాచి, తోపు కదండి లోపల పూర్ణం, ఆ పూర్ణాన్ని పెట్టి బొబ్బట్లలో పెట్టి చేస్తే ఎలా ఉంటుందా అని ఒక ఐడియా వచ్చిందండి. దాంతో చేసామన్నమాట అండి ఈ బొబ్బట్లు. అంటే రెగ్యులర్గా ఉత్తి శనగపప్పు బెల్లం కాదండి, ఇది పెసరపప్పు శనగపప్పు అన్నీ కలిపి చేసిందనమాట. ఊరికే సరదాగా చేసామండి, కానీ చాలా బాగా వచ్చాయి. ఈసారి వీడియో చేసి పెడతాను అలా చేసామనేది. దీంతో పాటుగానండి ఆ, ఈసారి ఆవకాయ పట్టలేదండి, అందుకే సరదాగా వంకాయ పచ్చడి ట్రై చేద్దామని చెప్పి వంకాయలు తీసుకున్నామండి, బాగా ముదిరినాయి అన్నమాట. ఒక 4 కేజీలు 5 కేజీలు ఉన్నాయండి ఇవి. ఇది కూడా ఆవకాయ పచ్చడిలాగే ఉంటుందండి. ఇది వరకు చాలా చాలా రోజుల క్రితం ఒకసారి పట్టుకున్నామండి, పచ్చడి బాగుంది. అప్పటి నుంచి కుదరలేదు మళ్ళీ చేయడానికి. మా పిల్లలు ఒకసారి చెయ్యండి అమ్మా, బాగుంటుంది కదా చెయ్యమ్మా అంటేని సర్లే అని చేసామన్నమాట అండి. దీనికి ఎండతో పని లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. కానీ ఎక్కువ రోజులు బయట ఆవకాయలాగా నిల్వ ఉండదండి. ఒకవేళ మిగిలితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే. ఎలా చేస్తామంటే అండి, వంకాయలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకొని శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసండి, ఇలాగా పొడవుగాను మనం పులుసు కోసుకుంటాం కదా, అలా ముక్కలు కోసేసండి. దాంట్లో సరిపడా సాల్టు, పసుపు, కొంచెం ఆయిలు, చింతపండు మొత్తం అన్నీ కలిపేసండి బకెట్లో పెట్టేసామన్నమాట. అదే అండి ప్లాస్టిక్దో, లేకపోతే మనకి జాడీలు ఉంటాయి కదండి పచ్చడి. మా ఇంట్లో జాడీలు లేవండి. ఆ, ప్లాస్టిక్ది పెరుగు బకెట్ ఉంటుంది కదా, అందులో పెట్టేసాం అనమాట అండి, ఇలా శుభ్రంగా కలిపేసి. అంటే ఈ రోజు పొద్దున్న కోసి కలిపేసి పెట్టామండి. రేపు మధ్యాహ్నం తీసేయమన్నమాట అండి. ఇది అంటే ఒక రోజు పూట అనమాట. తీసేకనండి ఊరిని అనమాట చక్కగా. ఇదిగో చూపిస్తాను చూడండి, ఇలా ఇలా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లోంచి వంకాయ ముక్కల్ని మాత్రమే ఏరేసి తీసేసామండి. అడిగిన చింతపండు ఉంటుంది కదండి, దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు కొంచెం కమిలినట్టుగా ఉన్నాయి కానండి, ఉప్పు వేసాం కదా బాగానే ఉంటుంది, ఏం పాడవదులేండి. పచ్చడి అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. చూపిస్తాను మీకు. చింతపండుని తీసేసండి మెత్తగా మిక్సీ పట్టేసామండి. పట్టేసాక దాంట్లోకి కొంచెం మెంతులు అండి, జీలకర్ర వేపేసుకొని పొడి చేసుకున్నామండి. అంటే ఆవాలు వేయలేదండి ఇందులోను. వేపేసి పొడి చేసుకునండి. దీనికి సరిపడా కారం ఉండండి, ఉప్పు చూసుకొని కలిపేసుకున్నామండి మొత్తం అంతాను. ఇదిగోండి, మిక్సీ పట్టాం కదా, చింతపండు గుజ్జు ఇలా అయిందనమాట. ఇదే ఏదో పచ్చళ్ళలాగా అనిపిస్తుంది కదండి, కానీ ఉట్టి చింతపండు గుజ్జు అనమాట అండి ఇది. ఇలా కలిపేసండి, దీంట్లో కారం అది కలిపేశారండి. అందుకే చేసినవారు మా పెద్దమ్మ గారు అనమాట. మనకి పచ్చళ్ళు అయ్యి సరిగ్గా రావనుకోండి, ఆవిడ చేశారండి, వచ్చారండి సరదాగాను, ఆవిడతో చేయించామన్నమాట. ఆ ఆవకాయ పచ్చళ్ళు అనుకోండి సీజన్ అప్పుడే పట్టుకోవాలండి. ఇలాంటి వెజిటబుల్స్ తోటి ఎప్పుడైనా పట్టుకోవచ్చండి. ఎప్పుడు అవే కాకుండా అప్పుడప్పుడు ఇలా వేరే కూడా ట్రై చేయొచ్చు అనమాట. అంటే మామూలుగా బండ పచ్చళ్ళలాగా ఈ వంకాయ కొత్తిమీర టమాటా ఇవి చేసుకుంటాం కదండి, కానీ వంకాయతో ఈ టైప్లో ఆవకాయ పట్టొచ్చని సంగతే ఇదివరకు మేము ఒకసారి చేసామండి. అదే యూట్యూబ్లోనే చూసామండి, అప్పుడు కూడా చాలా బాగా కుదిరింది. బాగుందండి, కొత్త కొత్తగా భలేగా చేస్తున్నారనమాట. అంటే కాదేది కవితకి అనర్హం అన్నట్టు, ఇలాగా పచ్చడికి కూడా ఏది అనర్హం కాదని అన్నిటితోనూ ఆవకాయలు పట్టేస్తున్నారు కదండి ఇప్పుడు. ఈ దోసకాయలతోనూ దొండకాయలతోనూ చాలా రకాలు ఇప్పుడు కొత్తగా ఆనపకాయలతో కూడా పట్టేస్తున్నారండి. ఏమిటో ఎవరి పిచ్చాళ్ళకి ఆనందం అన్నట్టు. కానీ ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అన్నీ కలిపేసాకనండి, మామూలుగా మాకాయ తాలింపు పెడతాం కదండి, ఆ టైపులో తాలింపు సరుకులన్నీ వేసేసండి. పప్పు నూనె ఏమీ వేయలేదు కానండి, వేరుశనగాయలతోనే తాలింపు పెట్టేసి కలిపేసామన్నమాట అండి. ఇది కనుక ఒక 3 రోజులు బాగా ఊరిందనుకోండి ఇంకా చాలా బాగుంటుందండి. అందుకని మళ్ళీ దీన్ని ప్లాస్టిక్ది అంటే బకెట్లో కాకుండా ఒక డబ్బాలోకి తీసేసి పెట్టేసామన్నమాట. 3వ రోజు అయ్యాక
శుభ్రంగా మళ్ళీ కలిపేసుకొని ఉప్పు అది చూసుకొని మరి మా పిల్లలకి షేర్ చేయాలి కదండి. అలా పెట్టేసామండి. చాలా బాగుంది పచ్చడి. ఈ వీడియో ఏమన్నా మీకు నచ్చిందనుకోండి, ఓ లైక్ ఇవ్వండి. అలాగే మరి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి.